ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధీటుగా మాట్లాడుతున్నానంటే అది నా రక్తంలో ఉండే బలం, నా జాతిలో ఉండే ధైర్యం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి గురించి మీ అందరికీ ఏ ఒక స్మృతులు ఉన్నాయి. ఆయనతో ఇలా గడిపాం, అలా మాట్లాడామని. ఎంతోమంది దూరం నుంచి చూసి ఎవరో చెప్పుకున్నది విని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఏంటి ఆయన కథ అంటే, మునుసూబు గారి మనవడో, వీరరాఘవ గారి కొడుకో, నా రక్తంలో లేదండి అవినీతి అన్నటువంటి గొప్ప వ్యక్తి అండి. ఈరోజు చాలామంది ముందుకొచ్చి జాతి ఔన్నత్యానికి పోరాడతానన్న నాయకులు మనం చూసుంటాం. కానీ పదవికి రాజీనామా చేసి రావాలయ్యా అంటే ఎంతమంది వస్తారో చెప్పగలరా? అలాంటి పదవిని తన జాతి కోసం తృణప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి మా నాయకుడు, మహోన్నత వ్యక్తి గౌరవ ముద్రగడ పద్మనాభం గారు. జై ముద్రగడ అని అంటే కాదులేండి, జై ముద్రగడ గారు. గారు పేరు చివర గారు లేకపోతే ఆ అమర్యాదను కూడా తట్టుకోము ఆ జాతి. జార్ఖండ్లో 25 ఏళ్ల వయసులోనే బిర్సా ముండా ఉద్యమాన్ని ఈరోజు జార్ఖండ్కి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు. కొమరం భీమ్ అంటే ఆ జాతి గుర్తుపెట్టుకుంది. దళిత జాతిలో అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకున్నారు. చచ్చే చివరి వరకు కాపు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పేరు ముద్రగడ పద్మనాభం గారు. ఇది ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇందాక సోదరులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నారు. నా విన్నపం, మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. ఆయన మాటిచ్చిన ఏరియా, ఆయన పోరాటం చేసిన ఏరియా, పేరు మార్చుకున్నటువంటి ఊరది. ఆయన మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. దారిని పోయేవాడు వంగి నమస్కారం పెట్టాలి, అది ఎవరైనా కానీ. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే జేఏసీ చందు జనార్దన్ గారిని మాట్లాడుతున్నారు. దయచేసి ఇంక పదే పదే చెప్తాను అనుకోవద్దు. 2 నిమిషాలు అవగటవలసిందిగా కోరుతా ఉన్నా. అప్పటికే 2 అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి అర్పించే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి జేఏసీ పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కొన్ని దశాబ్దాలుగా ఉద్యమం చేశారు. వారు ఏకైక లక్ష్యంతో చేశారు. వారు కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ కావాలని చేశారు. వారు తునిలో గర్జిస్తే దేశమంతా కాపుల ఔన్నత్యం పెరిగింది. వారు తునిలో పళ్ళెం కొడితే దేశమంతా మనకున్న గౌరవం పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 25% ఉన్న మనం, 25% ఉన్న కాపులు నిర్విరామంగా కొలిసే నాయకుడు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారైనా, ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటుగా కాపు వర్గాల కోసం వారు ప్రాణత్యాగం చేశారు. ఈరోజు వారికి నివాళి అర్పించడం అంటే వారి ఆశయాస్వాదన కోసం మనం పనిచేయాలి. పెద్దలు ఆలోచించాలి, మనమంతా ఆలోచించాలి. వారి ఆశయాల కోసం మనం ఏ విధంగా పనిచేయాలనేది ఆలోచించాలి. బీసీ రిజర్వేషన్ ఉద్యమం తిరిగి కొనసాగుద్దా? ఆ రోజు బీసీఎఫ్ పేరు మీద రిజర్వేషన్ ఇస్తూ తీర్మానం చేశారు. అనంతరం ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల మన కుటుంబ సభ్యులు ఈ 2 కూడా నోచుకోలేదు. కానీ కాపు కార్పొరేషన్ నిధులైనా, విదేశీ విద్య అయినా, లేదా కాపులు అనుభవిస్తున్న సమస్యలైనా, రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో బలిజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దామాషా ప్రకారం రాష్ట్రంలో 25%గా ఉన్న మన బలిజ కాపు వర్గాల సోదరులు, ఉద్యోగస్తులు ఫోకల్ స్థానాలకు లేకుండా నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా ఉన్నారు. ఒక సిఐ అయినా, ఒక ఆర్టీఓ అయినా, ఒక జిల్లా కలెక్టర్ అయినా, రాష్ట్ర స్థాయి అధికారి అయినా
కనుచూపు మూరలో కనపడటం లేదు. తెలియక ఎక్కడైనా మన కుటుంబ సభ్యుడిని ఒక డిఎస్పీగా వేస్తే 24 గంటల్లో బదిలీ చేస్తా ఉన్నారు. ఏజీపీగా ఉత్తర్వులు ఇస్తే తిరిగి ఇంకొకళ్ళని నామినేట్ చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది? కాపు బలిజ తెలగ వర్గాల మీద రాష్ట్రంలో ప్రేమ ఎందుకు రాజకీయ నాయకుల్లో పెరగట్లేదని ఈ సందర్భంగా రాజకీయ నాయకుల్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన కుటుంబ సభ్యులకి, నాయకులకి, రాజకీయ నాయకులకి నా విన్నపం, ఏదైతే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి వేలాదిగా వచ్చిన నా సోదరులు, నా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, వారికి నివాళి అంటే కాపు తెలగ బలిజ ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ సాధిస్తే ఎవరు సాధించినా, ఎవరు ఉద్యమం చేసినా వారి వెంట రాష్ట్ర కాపు జేఏసీగా మీ వెంట నడుస్తాం. కాపు తెలగ బలిజ ఒంటరి సమస్యల కోసం మీ వెంట పోరాడతామని సందర్భంగా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులు శ్రీ అమ్మటి మురళీకృష్ణ గారు మాట్లాడుతున్నాం. సభాధ్యక్షులు తోట నరసింహం గారు, అదేవిధంగా నేడు శ్రద్ధాంజలి సభకు విరివిగా ఇచ్చేసినటువంటి ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. 1978కి పూర్వమే పద్మనాభం గారు తండ్రి 2 సార్లు శాసనసభ్యులు చేశారు. వారు 4 సార్లు శాసనసభ్యులు, మంత్రి, డ్రైనేజ్ బోర్డు చైర్మన్ చేయడమే కాక ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. అయితే భారతదేశ చరిత్రలోనే లాల్ బహదూర్ శాస్త్రి తరువాత ఒక మాటకు కట్టుబడి, నైతికత కట్టుబడి 2 సార్లు రాజీనామా చేసినటువంటి విఘ్నత కలిగినటువంటి గొప్ప నీతి గల నాయకుడు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా వారిని అవినీతి అనే పదాన్ని వారికి సంబంధించి ఎప్పుడు వాడలేదంటే ఎంతో గర్వకారణమైన విషయం. అందువల్ల వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు రాజకీయం చేయాలని కాపు జాతి ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఆ వ్యక్తికి సానుభూతిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలాగా ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లా పెట్టాలని ఈ ప్రభుత్వం పెట్టకపోతే రాబోయే రోజుల్లో భావి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు పెట్టాలని ఈ సభాపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు నీతి నియమాలతో రాజకీయం చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళీకృష్ణ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు మార్గాని భరత్ గారిని మాట్లాడుకోవచ్చు. కాపు కులానికి టైగర్ ముదరగడ్డ పద్మనాభం గారు, వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి. ఆయన జీవితంలో ఆశయం ఒకటే ఆశయం, కాపు కులంలో ఉన్న పేద విద్యార్థులు, కాపు కులంలో ఉన్న పేదరికంలో ఉన్న కాపు కులం అంతా కూడా అగ్రవర్ణంలో మొత్తం కాపులందరూ కూడా సమానంగా ఆర్థికంగా ఎదగాలి అని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు. ఆయన ముదరగడ్డ పద్మనాభం గారు ఒక చిన్నపిల్లల మనస్తత్వం, ఆయన అలుగుతూ ఉంటారు. మరి ముదరగడ్డ పద్మనాభం గారు జీవితంలో అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుచేతనంటే ఆయన ఒక పిలిపిస్తే ఎన్ని లక్షలాది మంది ప్రజలు వచ్చేవారో, కులాలకు అతీతంగా వచ్చేవారు అనేది కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాజకీయ పార్టీలందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ప్రతి రాజకీయ పార్టీ వారు కూడా సంతాప సభలు పెట్టాలి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, ఒక కులంలో ఒక గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారా అని అంటే నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులు దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటేనే మళ్ళీ పుడతారు. మరి ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఆత్మ శాంతి చేకూరాలి అని అంటే ఆయన జీవితంలో సంకల్పించిన ఆశయాల్ని ఎలాగా ఇద్దరు కొడుకులు కూడా సమర్థవంతులు ఉన్నారు, ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాడి మోసి ఒక పెద్ద కొడుకులాగా నిలబడ్డం కూడా జరిగింది అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుస్తూ
మరి ముద్రగడ్డ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కాపు జేఏసీ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడ సమన్వయకర్త ఆయన తోట నరసింహం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముద్రగడ.